హలో ఫ్రెండ్స్, టాప్ 10 అప్కమింగ్ సినిమాల యొక్క టాప్ 10 అప్డేట్స్తో ఈ వీడియో అయితే చేశాను భయ్య. ఒక్కో అప్డేటు ఒక్కో డైమండ్ అన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు. అందరు హీరోలను కవర్ చేస్తూ వీడియో అయితే చేశాను. మరి రీసెంట్గా రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క రాజసాబ్ నుండి ఒక సాంగ్ లీక్ అయిందనే విధంగా రూమర్ వచ్చింది కదా, దానికి సంబంధించిన అప్డేట్ ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క పెద్ది మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంది. నేచురల్ స్టార్ నాని యొక్క ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేటు, ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర అప్డేటు, సూపర్ స్టార్ మహేష్ బాబు SSM29 యొక్క మూవీ టైటిల్, ఇక అఖండ అప్డేటు. ఈ విధంగా ఒక్కో అప్డేటు ఒక్కో డైమండ్ అనమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, రెబల్ స్టార్ ప్రభాస్ నుండి అప్కమింగ్ సినిమా అంటే జనవరిలో రిలీజ్ అవుతుంది రాజసాబ్. మరి ఈ మూవీ దాదాపుగా 400 కోట్ల బడ్జెట్తో హర్రర్ బ్యాక్డ్రాప్లో మారుతి డైరెక్షన్లో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది భయ్య. మరి ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్తో సాంగ్స్ అయితే షూట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో అయితే లీక్ అయింది. లీక్ అని పేరు పెట్టారు కానీ ఇదైతే లీకెడ్ కాదు భయ్య. వాళ్ళే రిలీజ్ చేస్తుంటారు మూవీ టీం వాళ్ళు. ఎందుకంటే ప్రజెంట్ పెద్ద సినిమాలన్నీ కూడా చాలా పగడ్బందీగా షూట్ చేస్తున్నారు. ఇది సాంగ్ అంటే ఏదో ఫారెన్ లొకేషన్లో షూట్ చేస్తారు. ఫారెన్ లొకేషన్లు అంటే లిమిటెడ్ పీపుల్ మాత్రం వెళ్తారు. అలాంటప్పుడు ఈ సాంగ్ ఎలా బయటకు వస్తుంది భయ్య? ఎలా లీక్ అవుతుంది? వాళ్ళు లీక్ చేస్తేనే లీక్ అవుతుంది. అంటే ఈ లీకెడ్ వీడియో ద్వారా ఆడియన్స్ యొక్క ఒపీనియన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది భయ్య. దాన్ని బట్టి వాళ్ళు పిక్చరైజేషన్ ఎడిటింగ్ను కొంచెం మార్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, రెబల్ స్టార్ యొక్క హుషారు జోషు అంతా అద్భుతంగా ఉంది. ఒక డికెట్కి వెళ్ళిపోయి వర్షం ఆ టైంలో ఏ విధంగా మెలికలు తిరుగుతూ వేవ్స్తో డ్యాన్స్ చేసాడో ఆ విధంగా రిథమ్గా కనిపిస్తున్నాడు. కాకపోతే కాస్ట్యూమ్ ఎందుకు నాకు నచ్చలేదు భయ్య. రెడ్గా ఏదో టైప్లో ఉంది. మరి ఆ కాస్ట్యూమ్ ఎడిటింగ్లో ఏమైనా డార్క్ చేయడం వల్ల కొంచెం మనకు బాగా కనిపిస్తుందేమో, కానీ ప్రజెంట్ ఆ వీడియోలో లీకెడ్ వీడియోలో అయితే అంత బాగాలేదు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క రిథమ్ అయితే బాగుంది. మరి సాంగ్ త్వరలో రాబోతుంది. సాంగ్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అయింది భయ్య. మీ అందరికీ తెలుసు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఒకరోజు ముందు నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ కూడా రిలీజ్ అవుతుందని వాళ్ళు అనౌన్స్ చేశారు భయ్య. అయితే ఇప్పుడు పెద్దకి లైన్ క్లియర్ అయ్యి ఈ ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుంది. మరి రెండు సినిమాలు కూడా ఓ డే తర్వాత వస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలే, రెండిట్ల మీద భారీ హైప్ ఉంది. మరి ఈ విధంగా రెండు సినిమాలు ఒకసారి వస్తే చాలా ఇబ్బంది అనుకున్నారు భయ్య. అయితే ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయిపోతుంది. పెద్దకి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఓపెనింగ్స్ ఎదిరిపోతాయి. లాంగ్ రన్ కూడా గట్టిగా ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే భయ్య ఓజీ సినిమాతో మంచి జోష్ మీద ఉన్నాడు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ని ఉత్సాహంతో కంప్లీట్ చేస్తాడు. మరి ఆ మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వలేదు కానీ ప్రీపోన్ అయింది. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ని పోస్ట్లో అయితే ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు భయ్య. అయితే ఆల్రెడీ మార్చిలో 27కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొడుకు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక మే నెలలోనేమో అన్నయ్య విశ్వంబర రిలీజ్ అవుతుంది. ఇక ఏప్రిల్లో సినిమా వస్తే దగ్గర అయిపోతుంది కదా. దానికి తోడు లాంగ్ రన్ కూడా అంత దొరకదు. దానివల్ల ఉస్తాద్ భగత్ సింగ్ని అయితే ఫిబ్రవరికి షిఫ్ట్ చేస్తున్నారు భయ్య. ఫిబ్రవరిలో రిలీజ్ చేసే యోచనలో అయితే టీం అయితే ఉంది. త్వరలోనే మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే గట్టి కనిపిస్తుంది. ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వవు భయ్య. సెలవులు తక్కువ ఉన్నప్పటికీ టాక్ కానీ బాగా వచ్చిందా, కలెక్షన్స్ అయితే అద్భుతంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఆ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఫిబ్రవరిలోకి ప్రీపోన్ అయిందనమాట. అఖండ బోయిపాటి అండ్ నటసింహ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చింది భయ్య. మరి ఈ కాంబినేషన్కి తమనాన్ని కూడా తోడయ్యాడు. మరి ముగ్గురు కాంబినేషన్లు వచ్చి అల్లాడించేస్తుంది. 2021లో వచ్చిన ఈ మూవీ మామూలుగా ఆడలేదు భయ్య, చాలా అద్భుతంగా ఆడింది. ఆ తర్వాత ఓటీటీలో హిందీలో డబ్ అయితే వాళ్ళకు కూడా బాగా నచ్చేసింది. అందులోకి ఇది డివోషనల్ సబ్జెక్ట్ కాబట్టి అఖండ 2కి బజ్ మాత్రం బాగా పెరిగిపోయింది భయ్య. ప్రజెంట్ టైంలో ఈ డివోషనల్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. కొంచెం సబ్జెక్టు జనాలుగా నచ్చిందా ఇక బ్రహ్మరథం పడుతున్నారు. మన మిరాయి చూసుకున్నా, హనుమాన్ చూసుకున్నా, కాంతారా చూసుకున్నా, 2 చూసుకున్నా ఇవన్నీ ఇవే వస్తాయి. కాబట్టి అఖండ 2 పైన భారీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి భయ్య. ఎప్పుడు వస్తున్న రూమర్ ప్రకారం ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్టే 600 కోట్లు ఉండబోతుందంట. అంటే చూడండి భయ్య ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయో. మొన్న టీజర్ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. కొంచెం ఓవర్ హైప్డ్ సీన్స్ ఉన్నా మరి బాలయ్య బాబు ఆ సీన్లు చేయటం వల్ల, అందులోకి అఘోరీ గెటప్లో చేయటం వల్ల యాక్సెప్ట్ చేసే విధంగానే ఉన్నాయి ఆ సీన్స్. మరి మన భోయమాయ డైరెక్షన్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తమనాన్న డప్పులు వాయించడానికి ఎలా ఉన్నాడు. దాంతో అఖండ 2 పైన బజ్ బాగా ఉంది భయ్య. మరి ఈ మూవీ అయితే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. మరి నవంబర్లో దీపావళికి అయితే
చాలా పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. సాంగా లేదంటే గ్లిమ్సా, రెండో గ్లిమ్సా అనేది తెలియాల్సి ఉంది. నవంబర్లో దీపావళికి మాత్రం అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇక SSMB 29 నుంచి భారీ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఈ రోజైతే జక్కన్న రాజమౌళి యొక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే టు జక్కన్న. ప్రజెంట్ అయితే జక్కన్న సూపర్ స్టార్ కాంబినేషన్లో ఒక వరల్డ్ క్లాసిక్ మూవీ అయితే రాబోతుంది భయ్య. దాదాపుగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారంట. అవతారా అన్ని దేశాల్లో రిలీజ్ చేయలేదు. అలాంటిది మన ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా ఆ విధంగా అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. మరి ఈ మూవీ యొక్క బడ్జెట్టే 1000 కోట్లు దాటిపోయింది. దానికి తోడు ఆస్కార్ అందుకున్న తర్వాత, RRR తర్వాత, బాహుబలి తర్వాత మన జక్కన్న తీస్తున్న వరల్డ్ సినిమా ఇది. ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. మరి ప్రజెంట్ అయితే వర్కింగ్ టైటిల్ SSMB 29గా నడుస్తుంది. కానీ మరి ఈ మూవీ యొక్క టైటిల్ అయితే వారణాసి లేదంటే రుద్ర అనే టైటిల్స్ అయితే పరిశీలిస్తున్నారంట. కొంతమంది అయితే గ్లోబ్ ట్రాటర్ అనే విధంగా అందరికీ వాడవేడిగా యూనివర్సల్ టైటిల్ ఉండాలి కాబట్టి గ్లోబ్ ట్రాటర్ అని పెడతారని కూడా కొంతమంది అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో వారణాసి అంటున్నారు, కొంతమంది రుద్ర అంటున్నారు, కొంతమంది ఏమో గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. మరి ఏది ఏంటి అనేది మాత్రం మన జక్కన్న అయితే నవంబర్ 16వ తారీఖున దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు భయ్య. గ్లిమ్స్ ఫస్ట్ లుక్ అయితే ఆ రోజు వస్తుంది. పెద్ద ఈవెంట్ పెడతారు. మరి మీ అందరికీ తెలుసు జక్కన్న ఆ ఇంటర్వ్యూలో ఓపెనింగ్ షాట్లో స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మీరు ఏం ఊహించుకుని సినిమా థియేటర్కి రావాలి అవన్నీ కూడా చెప్పేస్తాడు. మరి దానికి సంబంధించిన ఈవెంట్ అయితే భయ్య నవంబర్లో జరుగుతుందంట. మరి అప్పుడు టైటిల్ కూడా రివీల్ చేస్తారు. మరి ఈ రుద్ర, వారణాసి లేదంటే గ్లోబ్ ట్రాటర్ ఈ 3 టైటిల్స్లో మీకు ఏ టైటిల్ బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక వార్ 2 రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలాగే బాలీవుడ్ కండల కాంతారావు, హృతిక్ రోషన్. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన వార్ 2 బాగానే అలరించింది. యాక్షన్ మూవీ లవర్స్కి బాగా నచ్చింది. మరి ఆ మూవీ అయితే ఓటీటీలోకి వచ్చింది భయ్య. వన్ టైం వాచబుల్ భయ్య. యాక్షన్ మూవీ లవర్స్కి అయితే నచ్చుతుంది, బాగానే ఉంటుంది. ఇక కాంతారా పార్ట్ 2 యొక్క ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అయితే అఫీషియల్గా వచ్చాయి భయ్య. 509 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దించారు. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి ఈ కలెక్షన్స్తో ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. మరి లాంగ్ రన్లో మరి ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య. నా అంచనా ప్రకారం ఒక 700-800 కోట్ల వరకు వెళ్ళొచ్చు. 1000 కోట్లు రాబట్టే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ నెల 31వ తారీఖున ది బాహుబలి ఎపిక్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది భయ్య. మరి రీసెంట్గా ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు భయ్య. ఆ ఇంటర్వ్యూలో ఆయన అయితే చాలా విషయాలు పంచుకున్నారు. మరి బిగ్ సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. కానీ బాహుబలి 3 పార్ట్కి సంబంధించిన ఏ న్యూస్ ఉండదనే విధంగా ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. మరి బాహుబలి 3 అనౌన్స్ చేసిన ఇప్పుడప్పుడే రాదు కాబట్టి మనమైతే బాహుబలి 3 గురించి మనం ఆలోచించొద్దు. ప్రజెంటు ఈ ఎపిక్ని ఎలా ఎంజాయ్ చేయాలి. 2015లో ఎప్పుడో థియేటర్లో చూసాం బాహుబలి 1, 17లో బాహుబలి 2 చూసాం. ప్రజెంటు ఇప్పుడు ఎపిక్ని చూడబోతున్నాం. 2 సినిమాలు కలిసి ఒక పార్ట్గా ఒకే సినిమాగా మన ముందుకు రాబోతున్నాయి. దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించాల్సిన విషయం. దాంతోపాటు కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయంట భయ్య. మరి ఆ సర్ప్రైజెస్ కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి బాహుబలి ఎపిక్ పైన మీకున్న థాట్స్ అయితే కింద కామెంట్ అయితే ఇచ్చేయండి భయ్య. అదేవిధంగా ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే లైక్ చేయండి, ఎంకరేజ్మెంట్గా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.